పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్ళినా జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 11,449 బస్సుల్లో 8,458 బస్సులు మీకోసం స్త్రీశక్తి కోసం కేటాయించాం. ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు. పైసా ఖర్చు లేదు. ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు ₹1 ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా దేవాలయాలు, శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు. చిరు వ్యాపారులు, మీ ఉత్పత్తులను చూశాను. కొంతమంది నాకు చెప్పారు, మేము చేపలు అమ్ముకుంటున్నాం, విజయవాడ నుంచి కొన్ని వస్తువులు తీసుకుపోయి అమ్ముతున్నాం, ఈరోజు మాకైతే రోజుకు ₹100 బస్ ఛార్జీలు అవుతాయి, అది మిగులుతుందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. నరేగా పనులకు వెళ్ళేవాళ్ళు, కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళి మీరు పనిచేసి మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 2,62,00,000 మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క స్త్రీశక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి డబ్బులు అవుతాయి, పర్వాలేదు, మీ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులున్నంత వరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. బస్సులు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ సిటీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క బాలిక, ప్రతి ఒక్క వనిత ప్రతి ప్రాంతంలో తమ అనుకున్నటువంటి ప్రదేశాలకు స్వేచ్ఛగా, భరోసాగా, భద్రతగా పయనించేటటువంటి సువర్ణ అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మన అందరి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అందించేందుకు రథ సారథిగా విశేషమైనటువంటి సేవలను అందిస్తూ మరి నేడు మహిళామూర్తులందరికీ కూడా ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. మహిళల అభివృద్ధి, మహిళల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దవేట వేస్తూ మహిళకు భరోసా, మహిళకు శక్తివంతమైనటువంటి భవిష్యత్తును అందించే విధంగా ఈ యొక్క బస్సు చక్రాలు